శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే మన ఆడవాళ్ళమందరం ఎంతో బిజీగా అయిపోతాం కదా. శారీ షాపింగ్ అని చెప్పేసి, వాయినాల కోసం రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పేసి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. అండ్ దట్టు వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డేనే రాఖీ కూడా ఉంది. దాని తర్వాత 1 వీక్ గ్యాప్ లోనే వినాయక చతుర్థి ఉంది. సో చాలా బిజీగా ఉండబోతుంది షెడ్యూల్. సో మీ ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయో నాకు కమెంట్ చేసేయండి. సో ఈ రోజే నేను ఫస్ట్ మా నేబర్స్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే వెళ్ళేసి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చానమాట. చాలా మంచిగా అనిపించింది. సో మీరు కూడా మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం ఈ వీక్ చేశారో నాకు కమెంట్ చేయండి. నేను వచ్చేసి నెక్స్ట్ వీక్ చేస్తున్నాను. సో ఇంకా ప్రిపరేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. సో చేయాలి. అండ్ ఈ మండే వ్రతం కూడా అనుకుంటున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతం. సో ఎంతవరకు అవుతుందో చూసుకోవాలి. సో మీరేం చేస్తున్నారో నాకు కమెంట్ చేసేయండి. అండ్ మీ షాపింగ్ ఎంతవరకు వచ్చిందో కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసేయండి. అండ్ పిల్లలు ఇడ్లీ తిందాము అని చెప్తే ఇంకా ఇడ్లీ తినేసి అక్కడ నుంచి మంచిగా ఈవినింగ్ వెదర్ బాగుంది కదా, చాయ్ తాపిమని చెప్తే మా హస్బెండ్ మధురై కెఫే అని ఇంటి దగ్గరనే ఉందనమాట. సో అక్కడికి తీసుకెళ్లేసి చాయ్ అండ్ కాఫీ తాగినాం అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చేసినాము. సో అంతే. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.